వెల్కమ్ టు తెలుగు వన్. సర్దార్ గౌతు లచ్చన్న స్వతంత్ర సమరయోధుడు. ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా లచ్చన్న పనిచేశారు. ఆచార్య గోగినేని రంగా ప్రధాన అనుచరుడు. 1950లో ఎన్జీ రంగా స్థాపించిన కృషికార్ లోక్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఆ పార్టీ తరపున మద్రాసు రాష్ట్ర శాసనసభకు నాడు ఎన్నికయ్యారు. ప్రకాశం పంతులు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ప్రకాశం పంతులపై అవిశ్వాస తీర్మానం పెట్టి బెజవాడ గోపాలరెడ్డిని ముఖ్యమంత్రి చేయటంలో కీలకంగా వ్యవహరించారు. గోపాలరెడ్డి మంత్రివర్గంలో కూడా మంత్రిగా పనిచేశారు. రాజాజీ ఏర్పాటు చేసిన స్వతంత్ర పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖకు అధ్యక్షులుగా పనిచేశారు. చిన్న రాష్ట్రాలు కావాలన్నాడు. తెలంగాణ కొరకు మర్రి చెన్నారెడ్డితో చేతులు కలిపారు. తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని, ఔచిత్యాన్ని వివరిస్తూ నాడు పుస్తకం కూడా రాశారు. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా గౌతు లచ్చన్నను వాడుకుంటుందో గ్రహించిన ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కొంతకాలం బహుజన పార్టీలో కూడా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయ పార్టీలకు స్వస్తి చెప్పి పార్టీలకు అతీతంగా బడుగు వర్గాల సంక్షేమానికి కృషి చేశారు. ఏలూరు జిల్లా నూజివీడులో నిన్న దివంగత నేత గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం టీడీపీలో అంతర్గతంగా కలకలం సృష్టించింది. ఈ కార్యక్రమంలో టీడీపీ కీలక నేతల మధ్య వైసీపీకి చెందిన మాజీ మంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేష్ ప్రత్యక్షమై వారితో రాసుకుని పూసుకుని తిరగటం పార్టీ శ్రేణులను విస్మయపరిచింది. టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు గుప్పించడంతో ఈ పరిణామాన్ని టీడీపీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు సురేష్ నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ ఆదేశించారు. అయితే జోగిని మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ ఆహ్వానించారని, ఆయన్ని వివరణ అడగకపోవడంపై పార్టీ శ్రేణుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. గౌతు లచ్చన్న శత జయంతి ఉత్సవాన్ని హైదరాబాద్ రవీంద్ర భారతిలో నాడు ఘనంగా నిర్వహించిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా అని క్విజ్ పోటీల్లో అడిగినట్లు జోగి రమేష్ రెట్టించి అడిగి, గౌతు లచ్చన్న గారి శత జయంతి ఉత్సవాలని ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో నిర్వహించిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. లచ్చన్న గారు ఏ పార్టీలో ఉన్నారు అని చూడలేదు. జాతీయ నాయకుడు అని గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని మనం గుర్తించుకోవాలి అని జోగి రెచ్చిపోయారు. తెలుసా, స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ నడిబొడ్డులో లచ్చన్నను గౌరవించిన మహనీయుడు రాజశేఖర రెడ్డి మాత్రమేనని మనం గుర్తుంచుకోవాలని జోగి రమేష్ నొక్కి చెప్పారు. లచ్చన్న గారిని గుర్తుపెట్టుకొని లచ్చన్న గారు ఏ పార్టీలో ఉన్నాడని చూడాల, లచ్చన్న గారు జాతీయ నాయకుడని గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. శత జయంతి ఉత్సవాలని హైదరాబాద్ లో రవీంద్ర భారతి నడిబొడ్డులో జరిపిన మహనీయుడు. మన కులం వాళ్ళు ఎన్నికల్లో నిలబడితే వెన్నుపోటు పడవకుండా మద్దతు ఇవ్వండి, ఇదే గౌతు లచ్చన్న గారు మనకు నేర్పిన పాఠం అని జోగి రమేష్ సెలవిచ్చారు. నేను ఒక పార్టీ నాయకుడిగా ఉన్నా సరే మేము అందరికి కూడా ఒకటే చెప్తా, మన కులస్తులు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ఎన్నికల్లో అయినా కానీ నిలబడితే చేయి అందించను కానీ వెనక నుంచి మాత్రం వెన్నుపోటు పొడవద్దు, ఏ పార్టీలో ఉన్న వ్యక్తిని గెలిపించాల్సిందే అని చెప్పేసి మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. అప్పుడు వేదిక పంచుకున్న లచ్చన్న మనవరాలు ఎమ్మెల్యే శిరీష్ కానీ, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ మాజీ నాయకుడు ప్రస్తుత మంత్రి కొలుసు పార్థసారథి కానీ, కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు ప్రస్తుత తెలుగుదేశం పార్టీకి చెందిన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ సైతం నోరు విప్పలేదు. గౌతు లచ్చన్నను కాంగ్రెస్ పార్టీ వాడుకుని వదిలేసింది అని ఒక్కరు కూడా ప్రశ్నించకపోవటాన్ని తెలుగుదేశం శ్రేణులు ఆవేదనతో రగిలిపోతున్నారు. అంతేకాదు జోగి రమేష్ జ్యోతి ప్రజ్వలన చేయటం, వీరు పక్కన నిలబడటం అంతేనా? ఓపెన్ టాప్ జీబులో జోగితో కలిసి ఊరేగటం పసుపు సైనికులను గాయపరిచింది. మాచర్ల చెంబల్లోయలో బీసీ కులానికి చెందిన చంద్రయ్య గుండెల మీద మోకాళ్లతో నొక్కుతూ జై జగన్ అనమంటే జై చంద్రబాబు అని అసూలు బాసాడే చంద్రయ్య.
చంద్రయ్య పాడే మీ నాయకుడు చంద్రబాబు మోసాడు, జోగితో వేదిక పంచుకోవటానికి మీకు సిగ్గు అనిపించలేదా అని తెలుగు తమ్ముళ్ళు ప్రశ్నిస్తున్నారు. గౌతు శిరీష వివరణపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ ఆహ్వాన పత్రికలో గౌరవ అతిథులుగా పేర్కొన్న వారిలో జోగి రమేష్ పేరు కూడా ఉంది. అది చూసినప్పుడైనా టీడీపీ నేతలు చూసి అప్రమత్తం కావాల్సి ఉన్నా అలా చేయకపోవటాన్ని ఆ పార్టీ కార్యకర్తలు తప్పుపడుతున్నారు. వాస్తవానికి మంత్రి పార్థసారథి, కొనకళ్ళ నారాయణ సూచన మేరకే జోగి పేరును ఆహ్వాన పత్రికలో ముద్రించినట్లు సమాచారం. ఇది తెలుసుకోకుండా కార్యక్రమానికి వెళ్ళామని చెప్పటం కేవలం తప్పించుకునే ప్రయత్నమని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మంత్రి పార్థసారథి మాట్లాడుతూ జోగి రమేష్ను చూసి నేను షాకు గురయ్యానన్నారు. ఆ కార్యక్రమంలో ఆయన్ని సడన్గా చూసి నేను కూడా షాకు గురయ్యానని చెప్పేసి నేను మనవి చేస్తాను. కానీ మనకు అందిన సమాచారం ప్రకారం నూజివీడులో సీనియర్ నాయకులు సారథితో ఇది పెద్ద పెంట అవుతుంది అని హెచ్చరించినా కూడా సారథి లైట్ తీసుకున్నట్లు సమాచారం. ఇకపోతే కొనకళ్ళ నారాయణ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి వచ్చి ఎంపీ అయ్యారు. పొత్తులో బందరు ఎంపీ స్థానం జనసేనకు కేటాయించారు. అక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన బాలశౌరి ఎంపీగా కొనసాగుతున్నారు. కొనకళ్ళ నారాయణ తరచూ వల్లభనేని వంశీతో నేటికి ఫోన్ టచ్లో ఉన్నారు అనే ఆరోపణలు ఆ పార్టీ కార్యకర్తల నుండే వినిపిస్తున్నాయి. కొనకళ్ళ నారాయణను జోగి రమేష్ మామ అని పిలుస్తారంట. వారిద్దరి మధ్య బంధుత్వం కూడా ఉంది అని చెబుతారు. ఇదే సామాజిక వర్గానికి చెందిన మల్లేశ్వరం ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అత్యంత సౌమ్యుడు, మృదు స్వభావి. ఆహ్వాన పత్రికలో జోగి రమేష్ పేరు చూసిన కాగిత కృష్ణప్రసాద్ నూజివీడు కార్యక్రమం రద్దు చేసుకున్నట్లు సమాచారం. గౌతు శిరీష భర్త కమ్మ సామాజిక వర్గం, అంటే ఆవిడకి కులం లేదు. గౌతు లచ్చన్న అందరివాడు, ఆయన్ని ఒక కులానికి పరిమితం చేసే కార్యక్రమం నిర్వహించడం ఏంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొనకళ్ళ నారాయణ, గౌతు శిరీష టీడీపీ అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేసే రాజకీయం అని అనుమానించేవాళ్ళు ఉన్నారు.